జోగి రమేష్ మీదన చాలా కసి ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ కసికి అనుగుణంగానే అధికార యంత్రాంగం అడుగులు ఉన్నాయి. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళడం వల్లనే తనకి మంత్రి పదవి వచ్చింది అన్నటువంటి, అందుకనినే కేసులు అరెస్టులు అన్నటువంటి సీరియస్గా చేసుకుని వెళ్తున్నారు. అందులో అగ్రిగోల్డ్ పాయింట్ దొరికింది, వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక టాక్టికల్గా లీగల్గా ఉన్నటువంటి పాయింట్స్ని అడ్డుపెట్టుకుని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని విచారించడానికి, అంటే కస్టడీలో తీసుకుని విచారించడానికి ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టును అడిగితే కోర్టు దానికి నిరాకరించింది. ఆల్రెడీ మీరు డాక్యుమెంట్లన్నీ ఉన్నాయని చెప్పాక ఇంకేం విచారిస్తారు, అది కానివ్వండి అని చెప్పింది. అక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అతన్ని బెదరేసి, విచారణ పేరుతో బెదరేసి ఆ టైంలో ఏ జగన్ పేరో ఏ సజ్జల పేరో చెప్పించాలి అన్నటువంటి, అక్కడ వాళ్ళు అది దాని నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ఇప్పుడు దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. ఈ హైకోర్టులో పిటిషన్ వేశారు, జోగి రమేష్ కొడుకుని విచారించడానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి. మరి హైకోర్టు దీని మీద ఏం చెప్తుందో చూడాలి.